మార్నింగ్ కువైట్ చూసారా, కువైట్లోని చక్కగా సిటీలు బాగున్నాయి, నీట్గా క్లీన్గా. రోడ్లు చూస్తే భారీగా ఉంది. మరి ట్రాఫిక్ చూస్తే అత్యంత ట్రాఫిక్ ఎక్కువగా, చాలా ఎక్కువగా కనబడుతుంది ట్రాఫిక్ సిటీలో. కానీ ఇక్కడ ఉదయం 4 గంటలు లేచిపోయి డ్యూటీలకు వెళ్తున్నారు పిల్లకాయలు. మన ఇండియాలోని 4 కాదు కదా, 6 గంటలు కూడా లెగలేరు. ఇక్కడికి వస్తే మాత్రం తప్పనిసరిగా లెగాలి. టిఫిన్ ఎట్టరో మళ్ళీ 6 లోపు అయిపోతే క్లోజ్ అయిపోయిందంటే ఒక ఇడ్లీ ముక్క కూడా దొరకదు ఇక్కడ. 4 గంటలు వేసి ప్రస్తాప్ అయిపోయి చక్కగా 6 గంటలలోపు టిఫిన్ ముగించుకోవాలి. లేదు 6 దాటిందనుకోండి, మా కంపెనీలో టిఫిన్ ఎట్టరు. ఇప్పుడు 8:30 అవుతుంది, సూర్యుడు వస్తున్నాడు. వాకింగ్కి వెళ్తున్నాం అలా సరదాగా సిటీలో తిరగడానికి. చూడండి ఎంత బిల్డింగ్లు. ఏమైనా మళ్ళీ అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరికి తెలిసే. ఇవన్నీ మన పని చేసే వాళ్ళకే. ఇవన్నీ పని చేస్తాం కదా, ఒక్కొక్కరికి 4 ఒక ఫ్లాట్ ఇచ్చేస్తారు. మన ఇంటి దగ్గర ఫ్లాట్ కొనలేం. ఇక్కడ అందరికీ అపార్ట్మెంట్లే. ఇవన్నీ వర్క్ చేసే వాళ్ళకే. దీన్ని ఆస్వాదించుకోవడమే. అపార్ట్మెంట్లో ఉన్నాను ఫీలింగ్ ఒకటి వస్తుంది. మా బిల్డింగ్ చూసారా, అల్లగా అగా ఎంత పెద్దగా ఉందో. ఆ బిల్డింగ్ మాదే. 11వ ఫ్లోర్లో ఉంటాం మేము. ఓకేనా. కువైట్లోని మరి ఇలా ఉంటుంది వర్క్లు మావి. ఫస్ట్ టైం రావడం, కానీ నాకు అంతగా నచ్చదు కువైట్. ఎందుకంటే గొప్ప రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి నేను తట్టుకోలేను. ఎక్కడికి ఫ్రీడమ్గా తిరగలేము. ఒక కంట్రీ వచ్చామంటే ఏదో చూడడానికి ఉండాలి. ఏదో షాపింగ్ కానీ ఏదో కొనుక్కోడానికి వెళ్దాం, కానీ సింగిల్గా వెళ్దామన్నా ఇక్కడ గుండెకెళ్ళి ఇక్కడికి ఆడేస్తుంది. ఓకేనా. కువైట్ వచ్చిన వాళ్ళంతా చాలామంది మన ఇండియన్స్ ఉంటారు, కానీ రూల్స్ మాత్రం గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు మా వాడు ఉన్నాడు కదా, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నావు? నాకు పరిచయం అయ్యాడు, వైజాగ్లో పరిచయం అయ్యాడు. అంటే వాడు ఏం చేశాడు, నాతో కలిసి రావడానికి, సింగిల్గా ఫస్ట్ టైం రావడం, నన్ను సపోర్ట్గా వాడుకున్నాడండి. అంటే ఇద్దరు కలిసి వెళ్దామన్నా వెయిట్ చేయని. నాకు హిందీ పెద్దగా రాదు, కొద్దిగా మాట్లాడతాను. మరి కోవిడ్లో అన్ని బాధలు ఎలాగుంటా తెలీదు. ఓ 3 నెలలు వర్క్ చేసి వచ్చేస్తాను ఇండియా. ఎందుకంటే ఇక్కడ నాకు అంతగా నచ్చలే, అర్థమైందా. కానీ బిల్డింగ్లు చూస్తే మాత్రం సూపర్గా ఉంటాయి. అన్నీ అపార్ట్మెంట్లే, ఏసీలు అన్నీ ఉంటాయి. పెద్ద బాత్రూమ్లు ఇస్తారమ్మా సుమా. బాత్రూంలో కూడా మన ఇంట్లో కూడా అలాంటి బాత్రూమ్లు ఉండవు, కానీ ఇక్కడ మాత్రం మంచి బాత్రూమ్లు ఉన్నాయి. ఓకేనా. ఏంలే, చిన్న రీల్ చేసాం, ఎవరికైనా ఉపయోగపడదు కదా. ఓకే, థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.